అన్నా ఏం లేదన్నా ఈ నుంచి ఆత్మకూరు పోవాలా ఓ 10 రూపాయలు ఏమన్నా లేవా? ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ సో ఇప్పుడు అది ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళ ఒక నేను టాస్క్ చెప్తా, అది నా దగ్గర రావచ్చు మీ దగ్గర రావచ్చు. ఓకే రెడీ? 1 2 3 हमारे तरफ रहेगा. అది ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళ ఒక నేను టాస్క్ చెప్తా, అది నా దగ్గర రావచ్చు మీ దగ్గర రావచ్చు. ఓకే రెడీ? 1 2 3 అరే కుర్చీని మార్చబెట్టి టాస్క్ ఏమంటే ఇలా 5 రౌండ్స్ జరుగుతాయి, ఇలానే సేమ్ చేస్తాం. ఇప్పుడు నీ దగ్గరనే ఆగిందని కాదు. టాస్క్ ఏమంటే నువ్వు వెళ్ళి మినిమం 50 రూపాయలు ఎవరి దగ్గర అయినా అడుక్కొని రావాలి. 5 రౌండ్స్ చేద్దాం. చేసిన తర్వాత ఆ డబ్బులు అవుతాయా అవి ఇప్పుడే చెప్పను, వీడియో లాస్ట్లో ఎండింగ్లో ట్విస్ట్ ఉంది అదొకటి. ఆ డబ్బులు ఏం చేస్తామో తర్వాత చెప్తా. ఇప్పుడైతే అబ్బాస్ 50 రూపాయలు తీసుకురావాలి. వెళ్ళు అబ్బాస్, వెళ్ళు బావా. కొడదా మన హలాభం అడుగుతా కదా. ఒక నిమిషం బండి ఆపుదావు. బండి ఏం లేదు అమ్మ తర్వాత మాట్లాడు. లేవులేమ్మా తర్వాత ఏం లేదు కదా. ఇది నందికొట్కూరు నుంచి ఆత్మకూరు పోవాలా, డబ్బులు లేవు. ఒక 10 రూపాయలు ఏమన్నా ఇస్తే అందరి దగ్గర తీసుకుంటాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. థ్యాంక్స్ కదా. తీసుకో పండగ తీసుకో. ₹10 అన్నా. ఎవడన్నా కొట్టినికి వచ్చినాడు అనుకో, తొందర రారి, లేట్ చేయొద్దు. అన్నా ఏం లేదన్నా ఈ నుంచి ఆత్మకూరు పోవాలా, ఓ 10 రూపాయలు ఏమన్నా లేవా? ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ అన్నా ఏం లేదన్నా ఈ నుంచి కొద్దిగా ఆత్మకూరు పోవాలా, 10 రూపాయలు ఏమన్నా 10 రూపాయలు చిల్లర లేదా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏం లేదన్నా కొద్దిగా ఆత్మకూరు పోవాలా, చిల్లర లేదు. 10 రూపాయలు ఏమన్నా ఉన్నాయన్నా? ఇగానే లేదా? 50-20 ఏమన్నా ఆత్మకూరు పోవాలా, తక్కువ ఉంది అందుకు. థ్యాంక్స్ అంకుల్. నా టాస్క్ 50 రూపీస్. ఎన్నో 20 50 కంప్లీట్ చేసిన. చెల్లు కింగ్ అయిపోయింది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? 3 2 1 స్టార్ట్. రూపాయలు ఇప్పించుంటాడు. మినిమం 100 రూపాయలనే తెచ్చుకోవచ్చు. నీ కెపాసిటీ 50 పైన ఉండాలా? 50 పైన ఉండాలి. ఊరిపోతాను. గుండు రావాడిది, ఆ గుండె బతకాలి. ఏం తమ్ముడు ఎవరు వాళ్ళు ఏడు వేంటి నేను పైసలు పడిపోయాయి. ఎవ్వడంట నిన్ను ఎక్కువ ఊరుకోవాలి పేరు ఊరుకోవాలి 21. థ్యాంక్స్ అన్న. హలో గాయ్స్, అబ్బాస్ గానికి టాస్క్ ఇచ్చిండే 50 రూపాయలు ఇప్పించుకొచ్చిండు. సో సోహెల్ గానికి వచ్చిన తర్వాత వాడు డైరెక్ట్ 70 రూపాయలు ఇప్పించుకొచ్చినాడు. ఎంత? 70. సో ఈసారి అయితే అన్నిటికైనా ఎక్కువ అబ్బాస్ గాని తర్వాత వీడే 70 రూపాయలు ఎక్కువ తీసుకొచ్చినాడు.
సో నెక్స్ట్ ఎవరు వస్తారో వీడే రావచ్చు, లేదా అబ్బాస్ గాడే రావచ్చు, లేదా నేను రావచ్చు, కరీం రావచ్చు. సో ఇప్పుడు ఇంకోసారి స్పిన్ తిప్పుతున్నాం, ఎవరి దగ్గర అవుతుందో. కరీం గాడు సో యాక్చువల్లీ ఇక్కడ మనం మైక్ ఆన్ చేసుకోలేదు అనమాట. సో కరీం గారు మైక్ ఆన్ చేసుకోలేదు. సో అక్కడ అడుగుతున్నారు, అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, మంచికి 10 ఇచ్చిర్రు వీడికి. సో వీడి ముఖం చూసి 10 ఇచ్చేసారు. కరీం గారు ఒకేసారి 30 రూపాయలు తీసుకున్నాడు. 10 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయా? 10 రూపాయలు. కదా 20 రూపాయలు ఉన్నాయా? 20 రూపాయలు. కర్నూలు అది పర్సు పోయింది, సెల్ ఒకటి ఉంది, సెల్ రీఛార్జ్ లేదు. ఈ ఊరికి వచ్చాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. బాగానే ఎక్స్ట్రా తిప్పినా. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు ఇది మల్లెం. మల్లెం మల్లెం కర్నూలు బస్సులో ఆడ కర్నూలు బస్సు కొత్త బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఫస్ట్ లో మైక్ సౌండ్ వినిపించలేదు, సో కొంచెం ఏమనుకోకండి. సో వీడైతే ఎంత కలెక్ట్ చేసినాం? 50 అనా? సో వీడైతే 50 రూపీస్ కలెక్ట్ చేసినాడు. ఫస్ట్ అయితే ఫస్ట్ ఆర్డర్ దగ్గరికి పోయినప్పుడు మనవాడే పిల్లోడని అందరు 10 వేసి చందా వేసి 30 రూపాయలు ఇచ్చారు అనమాట. రాత్రి 20 తాతలు ఇచ్చినారా. క్రేజీగా ఉంది అంతా. వినిపించలేదు, సో ఏమనుకోకండి. సో ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇక్కడ 50 ఉన్నాయి, సోహెల్ 70 అండ్ అబ్బాస్ 50, మొత్తం 170 ఉన్నాయి మన దగ్గర. సో ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. సో చూద్దాం ఎంత కలెక్ట్ అవుతాయో. ఇవన్నీ డబ్బులు తర్వాత వీడియో ఎండింగ్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా క్రేజీగా మళ్ళీ స్పిన్ తీద్దాం. గాయస్ ఇది మళ్ళీ తిప్పబోతున్నాను. ముగ్గురం అయిపోయినా వీళ్ళిద్దరే ఇలాగనే ఆగాలి. ఒక 10 రూపాయలు ఉండే ఏం లేవనా డాడీ కానీ ఒక 10 రూపాయలు ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 10 రూపాయలు ఉంటాయి లేవు కానీ ఒక 50 రూపాయలు ఉంటాయి ఊరువా. తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. 100 రూపాయలు వచ్చినాయి. సో వీడైతే డైరెక్ట్ 100 రూపాయలు ఇప్పించుకొచ్చాడు. వచ్చాడు ఒక 2-3 దగ్గర పోతే ఎవరు ఇవ్వలేదు, దేకలేవేనికి అసలు. సో తర్వాత అందరు నలుగురు చేసినారు. నేను ఏమని డిసైడ్ అయినా అంటే వీళ్ళ కోసం ఈసారి డైరెక్ట్ స్పిన్ లేదు, ఏం లేదు, నేనేవో పిలుచుకొస్తా అన్నా. పర్స్ పడిపోయింది ఒక 50 రూపాయలు ఉన్నాయా బస్? కరెక్ట్ షాపింగ్ అయిపోయింది, నువ్వు వస్తున్నావు. కరెక్ట్ 20 రూపీస్ ఉన్నాయి మా కాడ. 20 రూపీస్ ఉన్నాయా? ఓకే ఓకే అన్న. అన్నా ఒక 50 రూపాయలు ఉన్నాయా? బస్కి వెళ్ళాలి, కర్నూలు పోవాలి. పర్స్ పడిపోయింది. కొట్టేలే పడిపోయింది. నేను టీ స్టాల్కి పోయినా, టీ స్టాల్లో ఆడ కూర్చొని ఆడనే పడిపోయింది. ఎవరు తీసుకున్నారు ఇంకా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. 40 రూపాయలు అన్నా. అన్నా 20 రూపాయలు ఉన్నాయా? ఊరుకోవాలి, పడిపోయినాయి డబ్బులు. పర్స్ పడిపోయింది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఉన్నాయన్నా 20 రూపాయలు ఉన్నాయి. చేసినారో ఏం చేసినారో అక్కడ తెలియదు, పర్స్ పడిపోయింది. థ్యాంక్స్ అన్న.
సో హలో గైస్, నేనైతే 60 రూపీస్ కలెక్ట్ చేసిన. ఎక్కువ హైయెస్ట్ అయితే ఇర్ఫాన్ 100 రూపీస్ కలెక్ట్ చేసినాడు. వీడైతే 70, నేను 60, వీడు 50, వీడు 50. సో ఫస్ట్లో వీళ్ళు కొంచెం 50 తీసుకొచ్చారు పిల్లలు, చిన్నపిల్లలు రా మీరు. సో అందరూ చాలా బాగా టాస్క్ అయితే కంప్లీట్ చేసినారు. సో చెప్పాను కదా లాస్ట్లో ఒకటి రివీల్ చేస్తానని. సో ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసి 330 రూపీస్ ఉన్నాయి. ఈ 330 రూపీస్ నేను ఏం చేస్తానంటే కలెక్ట్ చేసిన డబ్బులు సో పూర్ పీపుల్స్కి ఫుడ్ డొనేట్ చేస్తానన్నమాట. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు జయ హో జనతా. సో ఫుడ్ డొనేట్ చేసినాం. సో వీడియోలో డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరు సో చాలా చాలా ఒకవేళ మీరు వీడియో ఇస్తుంటే ధన్యవాదాలు. ఎందుకంటే కొంతమంది ఏం లేదు. ఓకే, ఇప్పుడైతే ఫుడ్ డొనేట్ చేద్దాం, పదండి వెళ్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇంకా ఉంది చూడండి, చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ హోటల్లోకి వచ్చినాం, హోటల్లోకి వచ్చి ఫుడ్ తీసుకుంటున్నాం. సో ఫుడ్ తీసుకుని ఆ తర్వాత పూర్ పీపుల్స్ ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళందరికీ డొనేట్ చేద్దాం. కష్టపడ్డాం గైస్. రగ్దల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.